హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాల, తనుజ, ఇమాన్యుయల్, డెమాన్ పవన్, సంజన, ఈ 5 మెంబర్స్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో, ఎవరికి ఓటేస్తున్నారో, ఎవరు విన్నర్ కావాలనుకుంటున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో ఈరోజు ఏం జరగబోతుంది, అదేవిధంగా ఏవీలు ఎవరెవరు ప్లే అవబోతున్నాయి, సో కొందరు కళ్యాణ్ పడాల ఏవి ఈరోజు వస్తుందా అని అడుగుతున్నారు. దాని గురించి కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా ఎక్స్ కంటెస్టెంట్లు ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా అఫీషియల్ ఓటింగ్లో ఎవరి పొజిషన్ ఎలా ఉందనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. సో అంతకన్నా ముందు బిగ్ బాస్ హౌస్లో ఈరోజు రెండు ఏవీలు అయితే రాబోతున్నాయి. ఫస్ట్ తనుజ గారు ఏవి, తర్వాత మన ఒక డెమాన్ పాన్ ఏవి అయితే రాబోతుంది. సో ఇక్కడ ముగ్గురు ప్రోమోలు చూస్తే కొంచెం బిగ్ బాస్ ఎందుకో ఒకరిద్దరికి అన్యాయం చేసిండేమో అనే ఫీలింగ్ అయితే రావడం అయితే జరిగింది. అది ఎలా అంటే, ఇమాన్యుయల్ ప్రోమో చూస్తే 1 minute 53 seconds ఉంటుంది. అదేవిధంగా తనుజ గారు ఏవి చూస్తే 1 minute 52 seconds ఉంటుంది. అదేవిధంగా డెమాన్ ఏవి చూస్తే 1 minute 2 seconds ఉంటుంది. సో ఇక్కడ డెమాన్ ప్రోమో ఎందుకు తగ్గించాడు అనేది మనకు క్లారిటీ లేదు. బట్ డిమాండ్కి అన్యాయం చేసినట్టు అనిపించింది, కానీ ఎలివేషన్స్ అయితే చాలా బాగా ఇచ్చాడు. సో ఇప్పుడు ఇమాన్యుయల్ తనుజతో కంపేర్ చేస్తే డిమాండ్ ఎలివేషన్ అనేది సూపర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా తనుజ గారు ఎలివేషన్ అంత పెద్దగా ఇవ్వలేదేమో అని నాకైతే ఫీల్ అనిపించింది. ఎందుకంటే తనుజ ఏవి ఇంకా బాగా చేయొచ్చు, ఎందుకంటే బాగా పోరాడింది, బాగా కొట్లాడింది, బాగా యాక్టింగ్ చేసింది. అంటే యాక్టింగ్ అంటే మహానటి యాక్టింగ్ కదండి, మామూలుగా చెప్తున్నా. సో అక్కడ కూడా బాగానే చేసింది కదా, ఎందుకు అంత ఎలివేషన్ ఇవ్వలేడు అనే ఫీల్ అయితే నాకు వచ్చింది. బట్ చూద్దాం, ఎపిసోడ్లో మేబీ ఎలివేషన్ ఇచ్చిండొచ్చు, బాగా ఎలివేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏవి 18 నుంచి 20 minutes ఉంటుంది కాబట్టి. సో ఆ విధంగా చూసుకుంటే ఈరోజు కళ్యాణ్ ఏవి వచ్చే ఛాన్స్ అయితే లేదని నాకైతే అనిపిస్తుంది. మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే కళ్యాణ్ ఏవి 4th ప్లేస్లో ఉంటుంది. అంటే రేపు ఎపిసోడ్లో ఫస్ట్ కళ్యాణ్ది రాబోతుంది, దాని తర్వాత సంజన గారిది అయితే రాబోతుందని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కొన్ని ఫన్నీ టాస్క్లు అయితే బిగ్ బాస్ హౌస్లో జరిగాయి. సో డెమాన్ పైన ఒక లేడీ గెటప్లో ఇమాన్యుయల్ కళ్యాణ్ పడాలతో కలిపి డ్యాన్స్ చేస్తారు, కొన్ని స్కిట్లు కూడా చేయడం జరిగింది. సో మేబీ అవి టెలికాస్ట్ అయితే వీళ్ళిద్దరు ఏవీల తర్వాత టెలికాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారము ఇది. సో అదేవిధంగా ఇక్కడ అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారం ఎవరు ఓటింగ్ ఎలా ఉందంటే, అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారం కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది 47%లో కొనసాగుతుంది. అదేవిధంగా తనుజ ఓటింగ్ 25%లో, డెమాన్ ఓటింగ్ 12%లో, అదేవిధంగా 10%లో మన ఇమాన్యుయల్ది, 5%లో సంజయ్ గారు కొనసాగుతుంది. కానీ ఇక్కడ అఫీషియల్ ఓటింగ్లో చూసుకుంటే చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అఫీషియల్ ఓటింగ్ మీకు ఎలా తెలుసు బ్రో అంటే, సో మనకు తెలిసిన వాళ్ళు కొందరు ఉన్నారు, సో అలా లీక్స్ ఇస్తుంటారు, మనం అవి చెప్పాలి తప్పదు. సో ఆ లీక్స్ ప్రకారం చూసుకుంటే కళ్యాణ్ ఓటింగ్ అనేది 41%లో కొనసాగుతుంది ప్రజెంట్ నేను వీడియో చేసేంత వరకు. అదేవిధంగా తనుజ గారు ఓటింగ్ అనేది 35%లో, అదేవిధంగా మన డిమాండ్ పాన్ ఓటింగ్ అనేది 15 నుంచి 20% మధ్యలో, అదేవిధంగా ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది 10 to 15% మధ్యలో, తనుజ గారు మన సంజన గారు ఓటింగ్ అనేది 5 to 10% మధ్యలో కొనసాగుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు తనుజ కళ్యాణ్ పడాల 60% ఓట్లని వాళ్ళిద్దరే పంచుకుంటున్నారు. సో అందుకోసమే వాళ్ళు కళ్యాణ్ పడాల 40%లో ఉన్నాడు, తనుజ గారు ఆల్మోస్ట్ వాళ్ళు 35%లో ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు చూసుకుంటే 60 నుంచి 75% మధ్యలో వీళ్ళిద్దరే పోరాడుతున్నారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ తనుజకు కళ్యాణ్ పడాలకు ఓటింగ్ డిఫరెన్స్ ఓన్లీ 5% ఉంది. సో అందుకోసం దయచేసి చెప్తున్నాను, మీ ఫ్యాన్స్ అందరూ ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా మీకు ఏ కంటెస్టెంట్ నచ్చాడో ఆ కంటెస్టెంట్కి ఓటేయండి. అదేవిధంగా మీ అమూల్యమైన ఓటు వేస్ట్ కావద్దు అనుకుంటే విన్నర్ రేజ్లో ఉన్న కంటెస్టెంట్లకు ఓటేయండి. విన్నర్ రేజ్లో ఉన్నది కళ్యాణ్ పడాల, తనుజ వీళ్ళిద్దరే ఉన్నారు. డెమాన్ పవన్ 3rd ప్లేస్లో ఉన్నాడు, ఇమాన్యుయల్ 4th ప్లేస్, సంజన 5th ప్లేస్. అంటే విన్నర్ రేజ్లోంచి డెమాను, సంజన, మన డెమాను, ఇమాన్యుయల్, సంజన వీళ్ళు ముగ్గురు విన్నర్ రేజ్ నుంచి తప్పుకున్నారు. కాబట్టి మీ అమూల్యమైన ఓటు వేస్ట్ కావద్దంటే కళ్యాణ్ పడాల, తనుజకైతే వేయండి. మన తెలుగోడు గెలవాలి, ఒక కామనర్ గెలవాలంటే కళ్యాణ్ పడాలకు ఓటేయండి. కన్నడ నటి గెలవాలి, ఒక సెలబ్రిటీ గెలవాలనుకుంటే తనుజ గారు కొట్టేయండి. అదేంది బ్రో మేము అలా చెప్తున్నామంటే, ఇది స్టార్ట్ చేసింది ఎవరో కాదు, తనుజ ఫ్యాన్సే స్టార్ట్ చేశారు. సో మా కన్నడ నటి కోటేయండి అని చెప్పి వాళ్ళు వీడియోలన్నీ వైరల్ చేశారు. అప్పుడు మన తెలుగు వాళ్ళు ఊకుంటారా, మన తెలుగుని గెలిపించండి, మా కామనర్ని గెలిపించండి, మా ఆర్మీ బిడ్డని గెలిపించండి వీళ్ళు స్టార్ట్ చేశారు. సో యాజ్ నేను తెలుగుని కాబట్టి నేను కూడా తెలుగుడే గెలవాలనుకుంటా. సో అందుకోసం నా ఓటు కళ్యాణ్ పడాలకే వేస్తున్నా. సో మీరు కూడా కొంచెం ఆలోచించి, గేమ్ మొత్తం ఆలోచించి, ఒకడు 0 నుంచి హీరో ఎలా అయ్యాడు, సో ఒక కామనరు
ఇంతవరకు వచ్చాడంటే ఎంత గ్రేటు, అలాంటి వాడు గెలిస్తే ఏం లాభము. అదేవిధంగా సెలబ్రిటీ ఆల్రెడీ సెలబ్రిటీ హోదాలో వచ్చింది, సెలబ్రిటీ హోదాలో బయటికి వెళ్తుంది. సో అక్కడ పెద్ద తేడా లేదు. సో ఇక్కడ తేడా ఉంటుంది. సో ఆలోచించండి మీరు. రంగస్థలం ఉంటుంది, ఆ గట్టున ఉంటావా ఈ గట్టున ఉంటావా సాంగ్ ఉంటుంది చూడు. మీరు కామనర్ గట్టున ఉంటారా, సెలబ్రిటీ గట్టున ఉంటారా అనేది మీరు ఆలోచించుకొని ఓటేయండి. సో ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. అదేవిధంగా చీఫ్ గెస్ట్గా మన మెగాస్టార్ మన బాసు డాక్టర్ చిరంజీవి గారు రాబోతున్నారు చీఫ్ గెస్ట్గా. అదేవిధంగా కొందరు కంటెస్టెంట్లు ముఖ్యంగా సోయల్ కానీ, నోయల్ కానీ, అదేవిధంగా మన గౌతమ్ కానీ, బిందు మాధవి గారు కానీ, వీళ్ళందరూ కళ్యాణపడాలకు డైరెక్ట్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా దమ్ము శ్రీజ, ప్రియా, షాకిబ్ కానీ, అను కానీ, సో అదేవిధంగా మన సుమన్ శెట్టి గారు, బర్నీ కానీ, వీళ్ళందరేమో డైరెక్ట్ కళ్యాణపడాలకు సపోర్ట్ చేస్తున్నారు. కొందరేమో డిమాండ్ పవన్కి సపోర్ట్ చేస్తున్నారు. సో కొందరేమో తనుజ గారికి, కొందరేమో ఇమాన్యుయల్కి. సో తనుజతో పాటు యాక్టింగ్ చేసిన యాక్ట్రెస్ కానీ సీరియల్ యాక్ట్రెస్ మొత్తము తనుజ గారికి సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇమాన్యుయల్కు జబర్దస్త్ ప్రోగ్రామ్ సంబంధించిన కంటెస్టెంట్లు అంటే వాళ్ళు, అదేవిధంగా తనతో పాటు చేసిన యాక్టర్స్ మొత్తము ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.